హాయ్ వ్యూవర్స్, కుటుంబ కథా చిత్రం అంటే ఒక సినిమాలో ఫ్యామిలీ ఎమోషన్స్ అన్ని సమపాళ్లలో పండించడం, థియేటర్లో ఒక ఫ్యామిలీ అంతా కూర్చుని ఆ ఎమోషన్ ని ఫీల్ అవ్వడం. అలాంటి మూవీస్ మన తెలుగులో ఏమున్నాయని గుర్తు చేసుకుంటే టక్కున గుర్తొచ్చే 2-3 సినిమాల్లో కలిసుందాంరా మూవీ ఉంటుంది. అన్ని రకాల భావోద్వేగాల్ని ఒకే సినిమాలో చూపించడం, వాటిని పండించడం చాలా అరుదుగా జరిగే విషయం. 25 కోట్ల గ్రాస్ ని తెలుగు సినిమాకు మొట్టమొదటిసారి పరిచయం చేసి 2.5 కోట్ల టికెట్స్ తెగిన అలాంటి అరుదైన కుటుంబ కథా చిత్రం కలిసుందాంరా. ఇప్పుడు ఆ మూవీ విశేషాలు తెలుసుకుందామా? విక్టరీ వెంకటేష్ వరుసగా 6 హిట్లు కొట్టి భీకర ఫామ్ లో ఉన్న 1999వ సంవత్సరం అది. ఒక దానిని మించి ఒకటి పెద్ద హిట్స్. రాజా మూవీ అయితే ఏకంగా ఇండస్ట్రీ హిట్ కు దగ్గరలో వచ్చి ఆగిపోయింది. తర్వాత సినిమా కోసం 2 నెలల నుంచి ఉదయ్ భాస్కర్ అనే కొత్త డైరెక్టర్ ఒక కథ పట్టుకుని సురేష్ బాబు చుట్టూ తిరుగుతున్నారు. అప్పటికే ఆయన తమిళ్లో ఒక మూవీ చేశారు. అది తెలుగులో పెళ్లి కళ వచ్చేసిందే బాలా అనే పేరుతో డబ్బింగ్ అయింది. ఆయన చెప్పిన కథ సురేష్ బాబుకు నచ్చింది. ఫుల్ స్క్రిప్ట్ రెడీ చేయమన్నారు. ఆయన నెల రోజుల్లో కథంతా సిద్ధం చేశారు. ఇప్పటి టాప్ డైరెక్టర్ మురుగదాస్ గారు ఈ స్క్రిప్ట్ పనుల్లో పాలు పంచుకోవడం విశేషం. ప్రేమించుకుందాంరా మూవీకి కథ అందించిన దీన్ రాజు ఈ స్క్రిప్ట్ కు మెరుగులద్దారు. డైలాగ్ వర్షన్ పరుచూరి బ్రదర్స్ రాశారు. ఇక కాస్టింగ్ మొదలైంది. హీరోయిన్ గా అంజలా జవేరి, వెంకటేష్ తో ఒక ఫోటో షూట్ తర్వాత ఆమెను వద్దనుకున్నారు. సమరసింహారెడ్డి లాంటి హిట్ కొట్టిన ఇంకా సరైన ఆఫర్స్ లేని సిమ్రాన్ తో టెస్ట్ షూట్ చేశారు. వెంకటేష్, సిమ్రాన్ కరెక్ట్ గా సరిపోయారు. ఈ సినిమాకు చాలా మంది ఆర్టిస్టులు కావాలి. ఈ ఎంపిక అంతా పెద్ద క్రతువులా సాగింది. మ్యూజిక్ డైరెక్టర్ గా అద్భుతమైన కీర్తి సంపాదించుకున్న ఎస్ఏ రాజ్ కుమార్. ఈలోపు సీను మూవీ ఫ్లాప్. వెంకటేష్ దూకుడుకు బ్రేక్ వేసింది. సో తర్వాత రిలీజ్ అయ్యే సినిమాతో గట్టిగా హిట్ కొట్టాలని వెంకటేష్, సురేష్ బాబు దృఢ సంకల్పంతో ఉన్నారు. 1999 ఆగస్టులో షూటింగ్ ప్రారంభం. టైటిల్ వెంకటేష్ కు బాగా సెంటిమెంట్ గా మారిపోయిన రాతో ఉండాలి. కలిసుందాంరా పరుచూరి బ్రదర్స్ మాట. అందరూ ఆ టైటిల్ కే ఓట్ వేశారు. రామానాయుడు సినీ విలేజ్ లో ఆ హౌస్ సెట్ వేసి చాలా భాగం అక్కడే షూటింగ్ జరిపారు. రామానాయుడు స్టూడియో, రాజమండ్రి, పొల్లాచిలో మిగతా భాగం షూటింగ్ చేశారు. ఒక సీన్ కోసం కేరళ నుండి ప్రత్యేకంగా 25 ఏనుగులు తెప్పించారు. పాటల చిత్రీకరణ కోసం స్విట్జర్లాండ్ వెళ్లి అక్కడ 2 పాటలు చిత్రీకరించారు. కాశీ విశ్వనాథ్ గారు, డైరెక్టర్ దొరైరాజు గారు ఈ సినిమాకు అసోసియేట్ డైరెక్టర్స్ గా వర్క్ చేశారు. ఇలా టోటల్ గా 70 వర్కింగ్ డేస్ తో షూటింగ్ అంతా కంప్లీట్ చేసుకుంది కలిసుందాంరా. బడ్జెట్ 4 కోట్లు. డిసెంబర్ లో రిలీజ్ అయిన ఆడియో పెద్ద హిట్. పసిఫిక్ లో దూకేయమంటే అనే సాంగ్ యువత నోట్లో నానిపోయింది. నువ్వే నువ్వే, కలిసుంటే కలదు సుఖం లాంటి మెలోడీ సాంగ్స్ ఎవర్ గ్రీన్ హిట్స్ గా నిలిచాయి. అలా కొత్త మిలీనియంలో అంటే 2000లో జనవరి 14న సంక్రాంతి కానుకగా రిలీజ్ అయింది కలిసుందాంరా. పోస్టర్స్ అండ్ ట్రైలర్ తో కుటుంబ కథా చిత్రంగా ప్రేక్షకుల్లో అంచనాలున్న కలిసుందాంరా పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. సంక్రాంతికి పర్ఫెక్ట్ మూవీ అనిపించుకుంది. కుటుంబ బాంధవ్యాలు, భావోద్వేగాలు చాలా చక్కగా ఆవిష్కరిస్తుంది ఈ మూవీ. ప్రతి సీన్ మెప్పిస్తుంది, కదిలిస్తుంది, చప్పట్లు కొట్టిస్తుంది, కంటతడి పెట్టిస్తుంది. ఇలా సినిమా చూసే వారికి అన్ని రకాల ఫీలింగ్స్ కలుగచేస్తుంది. మరదలతో సరసాలు, పిల్లలతో సరదాలు, కుటుంబ సభ్యుల మధ్య ప్రేమ, ఆప్యాయతలు, తాత మనవల అనుబంధాలు, అక్కడక్కడ వెంకటేష్ ఫ్యాన్స్ ని మెప్పించే ఫైట్లు, కనుల విందుగా సాగే పాటలు. ఇలా అన్ని రకాల ఎమోషన్స్, అన్ని రకాల ఎలిమెంట్స్ తో ప్రేక్షకుల్ని కట్టిపడేస్తుంది కలిసుందాంరా. అన్నగారు ఎన్టీఆర్ తో ఒక పాటలో వెంకటేష్, సిమ్రాన్లతో కలిసి డాన్స్ వేయించడం విజిల్స్ వేయిస్తుంది. తెరపై 70 మందికి పైగా నటీనటులతో కనుల విందుగా ఉమ్మడి కుటుంబంతో కలిసి విందు భోజనం చేస్తున్నట్లుగా తోస్తుంది. వెంకటేష్ తన అద్భుతమైన పర్ఫార్మెన్స్ తో సినిమాకు మెయిన్ పిల్లర్ గా నిలుస్తారు. ఎమోషనల్ అండ్ సెంటిమెంట్ సీన్స్ లో అయితే ఏడిపించేస్తారు వెంకీ. ఫ్యామిలీ ఆడియన్స్ లో తన క్రేజ్ ని మరో 10 మెట్లు ఎక్కించింది మూవీ. సిమ్రాన్ కు సోలో హీరోయిన్ గా పెద్ద బ్రేక్ ఇచ్చింది ఈ మూవీ. స్టార్ హీరోలకు కరెక్ట్ చాయిస్ అయ్యారు సిమ్రాన్. కె విశ్వనాథ్ గారు, సత్యనారాయణ గారు, శ్రీహరి గార్లతో పాటు మిగిలిన అందరూ తమ పాత్రల్లో జీవించేశారు. డైరెక్టర్ ఉదయ్ శంకర్ ఎక్సలెంట్ స్క్రీన్ ప్లేతో సినిమాని అందంగా మలిచారు. ఎస్ఏ రాజ్ కుమార్ తన సంగీతంతో ప్రాణం పోసి తన పేరుని ఇంకా ఇనుమడింప చేసుకున్నారు. పరుచూరి బ్రదర్స్ డైలాగ్స్ ఆకట్టుకుంటాయి. ఇలా ప్రేక్షకులకు మరిచిపోలేని అనుభూతినిచ్చింది కలిసుందాంరా. ఫ్యామిలీ థియేటర్స్ కు క్యూ కట్టి అమోఘమైన విజయాన్ని కట్టబెట్టారు. అప్పటికి దాదాపు 2.5 కోట్ల మంది కలిసుందాంరా మూవీని చూసినట్లు తెగిన టికెట్ లెక్కలు తెలియచెప్పాయి. అది అప్పట్లో పెద్ద రికార్డ్. ఇక కలిసుందాంరా బాక్సాఫీస్ విషయానికొస్తే
క్లాస్ అండ్ ఫ్యామిలీ మూవీ కావడంతో కేవలం 76 కేంద్రాల్లో మాత్రమే రిలీజ్ అయింది కలుసుందాంరా. మొదటి వారం 2.5 కోట్ల షేర్ రాబట్టి సంచలన విజయం సాధించింది. షిఫ్ట్లతో కలిసి 103 కేంద్రాల్లో 50 రోజులు ప్రదర్శించబడ్డ ఈ చిత్రం మొదటి విడత రిలీజ్ అయిన 76 కేంద్రాల్లోనూ 100 రోజులు ప్రదర్శించబడ్డం స్టన్నింగ్ రికార్డ్. ఎప్పుడో 1963లో రిలీజ్ అయిన లవకుశ మాత్రమే ఇలా రిలీజ్ అయిన సెంటర్స్ అన్నింటిలో 100 రోజులాడి రికార్డ్ గా ఉంది. ఆ రికార్డ్ ని 37 సంవత్సరాల తరువాత సమన్ చేసింది కలుసుందాంరా. ఒక్క నైజాంలోనే 12 సెంటర్లలో 100 రోజులు ప్రదర్శించబడ్డం ఇంకో రికార్డ్. అలానే 37 సెంటర్లలో 125 రోజులు, 24 సెంటర్లలో 150 రోజులు, 14 సెంటర్లలో 175 రోజులు, 4 కేంద్రాల్లో 200 రోజులు ప్రదర్శించబడి 25 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసి టాలీవుడ్ హిస్టరీలోనే 25 కోట్ల గ్రాస్ వసూలు చేసిన మొట్టమొదటి మూవీగా రికార్డులకెక్కింది. కలుసుందాంరా షేర్ పరంగా సమరసింహారెడ్డిని క్రాస్ చేయలేదు, కానీ క్రాస్ పరంగా మాత్రం ఇండస్ట్రీ హిట్ మూవీ కలుసుందాంరా. ఏలూరులో 18 రోజుల పాటు రోజుకు 5 షోలు ప్రదర్శించబడి వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ రికార్డు క్రియేట్ చేయగా, విజయవాడ సిటీలో 3 థియేటర్లలో 50 రోజులాడింది. ఇలా ప్రతి సెంటర్లో ఏదో ఒక రికార్డు సృష్టించి బ్లాక్ బస్టర్ గా నిలిచింది కలుసుందాంరా. ఈ సినిమాతో వెంకటేష్ నెవర్ బిఫోర్ రికార్డు క్రియేట్ చేశారు. అప్పటికి ఆల్ టైమ్ టాప్ 10 మూవీస్ లో ఏకంగా తనవే 5 సినిమాలు ఉండటం, అవి కూడా 10 కోట్లకు పైగా షేర్ కలెక్ట్ చేయడం ఎవరికీ లేని ఘనత. ఇలా అద్భుత విజయం సాధించిన కలుసుందాంరా 100 రోజుల ఫంక్షన్ తిరుపతిలో వైభవంగా జరిగింది. ప్రేమించుకుందాంరా, గణేష్ మూవీస్ 100 డేస్ ఫంక్షన్స్ కూడా దాంతో పాటే నిర్వహించారు. అప్పటికి సీఎం చంద్రబాబు గారు ఈ సినిమా ఫంక్షన్ కు చీఫ్ గెస్ట్ గా విచ్చేశారు. కలుసుందాంరా మూవీ బెస్ట్ రీజనల్ ఫిల్మ్ గా నేషనల్ అవార్డు పొందగా, వెంకటేష్ కు ఫిల్మ్ ఫేర్ స్పెషల్ జ్యూరీ అవార్డు తో పాటు బెస్ట్ యాక్టర్ గా నంది అవార్డు కూడా వరించింది. హిందీ, కన్నడలో రీమేక్ అయిన ఈ మూవీ తెలుగులో మాత్రం వన్ ఆఫ్ ది బెస్ట్ క్లాసిక్. కుటుంబ కథా చిత్రాల్లో వజ్రం లాంటి కలుసుందాంరా మూవీని మురిపించే మూవీ ఈ 25 ఏళ్లలో ఒక్కటి కూడా రాలేదు.